తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు అర్థమైందని చెప్పారు. అనవసరంగా కాంగ్రెస్ కు ఓటేశామని జనం బాధపడుతున్నారని చెప్పారు. ఎర్రవెల్లిలో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టిపోయిందన్న కేసీఆర్ తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు అర్థమైందని చెప్పారు. అనవసరంగా కాంగ్రెస్ కు ఓటేశామని జనం బాధపడుతున్నారని చెప్పారు. ఎర్రవల్లిలో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టిపోయిందన్న కేసీఆర్ తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 25 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి బ్రహ్మాండంగా ఒక 15 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు మనకు అవకాశం ఇస్తే 10 సంవత్సరాల పాటు భారతదేశం మొత్తం మీదనే ఎక్కడ జరిగినటువంటి రైతు సంక్షేమం కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కావచ్చు. నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే రాజకీయ ప్రక్రియ, ఇంగ్లీష్లో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క, రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. ఇవ్వడున్నదండి 2000 సంవత్సరంలో తెలంగాణకు మర్చిపోయినాం కదా మనం అందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ? నన్నే అన్నారు చాలామంది, తెలంగాణ పోదాం రాదంటే క్యా దుకాణంలాగా సాబ్ అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయింది. కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు. మన భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజులు అది. మన సొంత మాతృభాషను. ఆనగపకాయను అందరూ సొరకాయను మొదలుపెట్టింది, పుంటికూరను గోంగూరను మొదలుపెట్టింది. హైదరాబాద్లో బతుకమ్మ ఆడుడు బంద్ అయింది. బతుకమ్మ ఆడితే మోటేమో అనే కాడికి వచ్చింది. అంటే తెలంగాణ పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయి ఎటు కాకుండా అయిపోయి దిక్కుమొక్కు లేకుండా ఉండి ఒక నాయకుడు లేక, ఒక వాయిస్ లేక చాలా అగాధంలోకి కూరుకుపోయిన రోజులు అది. అనేక విషయాలు బాగా అర్థం చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప ఈ ప్రజలకు లాభం జరగదని నిర్ణయించుకొని ఆనాడు నేను పోరాటానికి బయలుదేరిన. ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో 29 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచిండు. 20 ఏళ్ళు రాజ్యంలో ఉంటా అంటాడు. పేపర్లు, మీడియా అంతా ఆయన చేతుల, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయమేనా? ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం. మనం ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. సరే, ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి. ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు. మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8%తో మనకు ఓటమి వచ్చింది. దాన్ని ఎందుకో బ్రహ్మ పదార్థం లేదు. మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది? అరాస్పాట వాడినట్టు వాడు కాంగ్రెస్ వాడు మనం 2 రూపాయలు పెంచినట్టే వాడు 4,000 ఇస్తాడు. మనం 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తామనంటే వాడు తులం బంగారం కల్పిస్తాడు. మనం రైతు బంధు 10,000 ఇస్తామనంటే వాడు 15,000 ఇస్తాడు. జనం కూడా ఏమైపోయింది? 2,500 ప్రతి మహిళకి ఇస్తా అంటాడు. జనానికి ఏమైపోయింది? ఇక కాళేశ్వరం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, మంచినీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి కదా. ఇంకేంది? ఇక రైతు బంధు వాడు ఎక్కువనే ఇస్తానంటే వచ్చినాయి, ఆడిపోతాయి. ఇక అన్నీ బరాబరే ఉన్నాయి. దమన 2 అన్న కాడ 4 అంటుండు కదా, 10,000 అన్న కాడ 15,000 అంటుండు కదా అని ఓ 3-4% మంది అంటే చేయి దాపింది. అత్యాశపడి చేయి దాపితే మన అధికారం పోయింది. మన అధికారం పోయిందే 1.8%. దానికి పెద్దగా మనం రందిపడే అవసరం లేదు. నా లెక్కలో దిష్టి పోయినట్టు అయింది మనకి. ఇప్పుడు 15 ఊరికే మన మీద ఏడుపులు ఆర్పులు ఉండే కాబట్టి మనకు పెద్ద పరిశానే అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ 6 నెలలు కాలే, 6 నెలలు అవుతా ఉంది. మళ్ళీ మొత్తుకుంటున్నారు జనం. ఇప్పుడు మంచిగా ఆవిచ్చే పాలిచ్చే బర్రెని తీసేసి దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయింది. వాళ్ళే చెప్తున్నారు, అన్నంలో మను పోసుకున్నాం, తప్ప అయింది.
మా ఎమ్మెల్యే వీతాడనుకున్నా కానీ కేసీఆర్ పోతాడు అనుకోలే, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవడానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బుధవారం మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లను, విజయాలను వారికి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులోనూ అద్భుత విజయగాథలే ఉన్నాయన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని తేల్చి చెప్పారు. ప్రజాదరణను మరింతగా పొందుతూ ముందడుగు వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణను అష్టదిగ్బంధనం చేశారన్న కేసీఆర్ మీడియా సహా సమస్త రంగాలు రాసిందే రాత, గీసిందే గీతగా నడిపించారని గుర్తు చేశారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్ర వ్యవస్థలను తట్టుకొని నిలబడ్డామన్నారు. తెలంగాణకు అడ్డం పడ్డ చంద్రబాబును ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. సమైక్యవాద కుటిల వ్యవస్థలను బద్దలు కొట్టి తెలంగాణ సాధించామన్నారు కేసీఆర్. భవిష్యత్తులో ఎలాంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం పార్టీకి అండగా నిలబడిందని చెప్పారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు. తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్ అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్కు ఓటేసి పొరపాటు చేశామని జనం బాధపడుతున్నారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ప్రశాంతమైన పాలన అందించామని కేసీఆర్ తెలిపారు. 10 ఏళ్ల పాటు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ ముందుకెళ్లామన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటుందని వివరించారు. కేవలం కేసీఆర్ మీద ద్వేషంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్న ఆయన కాంగ్రెస్ సర్కారుపై జనం తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. ప్రజల చేత చీకొట్టించుకోవడమే కాంగ్రెస్ చరిత్ర అని గుర్తు చేశారు. ప్రజలు అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పాలనపై విరక్తి చెందారని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే జనం టార్చ్ వేసుకుని మరీ బీఆర్ఎస్ కోసం వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే జనానికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు కేసీఆర్. ఎవరిని మాట్లాడించినా ఉల్టనే మాట్లాడుతున్నారు తప్ప చక్కగా ఉన్నది, చాలా బాగున్నది, గొప్పగా చేసిందండి, పలానా విషయం బాగుందండి అని మాట్లాడతలేరు. ఇవన్నీ మీకు కూడా తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీరు రోజు ప్రజలలో, ఊళ్ళలో, గ్రామాలలో, పట్టణాలలో వాళ్ళతోనే మీరు కలిసి ఉంటారు కాబట్టి నేను చెప్తున్న విషయాలు మీకు బాగా తెలుసు. నెట్ రిజల్ట్ ఏమైందంటే నిన్న మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లతోనే అదే చెప్పిన, వాళ్ళ టర్మ్ అయిపోయి దీపే టైంలో. నేను ఇప్పుడు నాకు 50 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు ఎవ్వరు కొట్టే అవసరం లేదు. ప్రజలు చీయనే దాకా కక్కచ్చి దాకా తెచ్చుకుంటారు వాళ్ళే. అంత వికృతమైన పనులు ఉంటాయి. మరి ఎందుకు వాళ్ళకి అహంకారం వస్తుందో, ఎందుకు గర్వం వస్తుందో దేవుని కనుక. కానీ ప్రజలను పట్టించుకోరు, మాట్లాడరు, మీద కేసులు పెడతారు, అరాచకాలు చేస్తారు, భూములు ఆక్రమించుకుంటారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు. దాంతో ఏమవుతుంది, ప్రజలలో ఇంత దుర్మార్గం ఆవాయనకు అర్థం కాదు. నిన్నటిదాకా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఉన్నది. ఎక్కడన్నా సీమ చిట్టుకుమన్నదా? ఎవరి మీద ఎవరైనా దాడి చేసిండా? మత కలువలో ఉందా? శాంతి భద్రతలు కానీ ప్రతి ఒక్కటి కానీ ఒక పద్ధతిగా ఉండే, ఒక వ్యవహారంగా ఉండే, సమాజం అంతా సంతోషంగా ఉండే, శాంతిగా ఉండే, ఒక ధీమాతో ఉండే. అటువంటిది ఈరోజు కరెంటు చక్కగా రాదు, మంచినీళ్ళు చక్కగా రావు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విదేశీ స్కాలర్షిప్ పోయింది, అందరిది. గ్రామ పంచాయతీలకు జీతం లేదు, ఏకాన పైసలు వస్తలేవు, హరితహారం చెట్లు నాశనం చేస్తున్నారు. అవి ఏం పెద్ద బ్రహ్మ పదార్థం అది చేసేది, సింపుల్ కదా. అందుకే నేను అనేది ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెచ్చిండి అది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అన్ని స్కీములు చెప్పుకుంటూ నాకు ఆరోగ్యశ్రీ చెప్పినారు.
ఎవరు తెచ్చిన ఇదంటే సార్ ఇది కాంగ్రెస్ గవర్నమెంటు వైఎస్ రాజశేఖర గారు అన్నప్పుడు తెచ్చిందని చెప్పారు. ఎట్లా ఉంది స్కీమ్ అంటే చాలా లాభం ఉంది సార్, ప్రజలకు మంచి జరుగుతుంది, మంచి స్కీమ్ అని చెప్పాను. నేనేం చెప్పినా అంటే మీరు ఇంకా కొన్ని డబ్బులు ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతారంటే చేస్తామని చెప్పాను. స్కీమ్ కొనసాగించండి, పేరు కూడా మార్చే అవసరం లేదు, అట్లే పెట్టండి, ఇంకా ప్రజలకు బెనిఫిట్ కావాలని చెప్పి నేను చెప్పిన. అదేవిధంగా నిండు శాసనసభలో చెప్పిన, అసెంబ్లీలో నిలబడి చెప్పిన, ఆరోగ్యశ్రీ స్కీమ్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రెండు వైఎస్ఆర్ గవర్నమెంట్ తెచ్చింది. ఆ స్కీమును మేము అదే పేరుతో కొనసాగిస్తున్నాం, మార్చము. ఎందుకంటే మంచి కోసం చేసింది, ప్రజలకు మంచి జరిగిందంటే ఏ గవర్నమెంట్ చేస్తుంది? గవర్నమెంట్ అనేది ఎవరి కోసం ఉంటుంది? ఉండేదే ప్రజల కోసం. ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు తీసేయాలా? ఏమక్కర్నది? ఆ గాంభీర్యం ఉండాలా? అదే నేను చెప్పినా, అట్లే నడిపినాం. కానీ ఇప్పుడు వచ్చిన మేము కేసీఆర్ పేరు లేకుండా చేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళని సరిపేస్తాం, మేము పేగులు తెప్పి మెడలు వేసుకుంటాం, ఇవ్వడం మాట్లాడతాడా? 10 ఏళ్ళు మనం రాజ్యంలో ఎవరైనా పేగులు తెస్తామని చెప్పినాం ఎప్పుడన్నా? ఆనవాళ్ళు సరిపోయన్నా? కేసీఆర్ సరిపెత్తారా? కేసీఆర్ ఆనవాళ్ళు సరిపోయారంటే మరి తెలంగాణని సరిపోయాలా? ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ నేతలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కోటిరెడ్డి, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, నల్లమోతు భాస్కర్రావు, రామావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, భిక్షమయ్య గౌడ్, కంచర్ల కృష్ణారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఒంటెత్తు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.